మావోయిస్టుల ఎన్కౌంటర్తో బాక్సైడ్ తవ్వకాలకు లైన్ క్లియర్ అయినట్టేనా? ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన మావోయిస్టుల మరణం గిరిజనుల్లో ఆందోళన కలిగిస్తోందా? ఎన్నో ఏళ్లుగా బాక్సైడ్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గిరిపుత్రులకు ఇప్పుడు దిక్కెవరు? ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ బాక్సైట్ ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పచ్చని విశాఖ ఏజెన్సీ ఎన్నో అపార సహజ వనరులకు నిలవు. అందులో గిరిజనుల కడుపు నింపే కోట్లాది రూపాయలు విలువ చేసే ఖనిజ వనరులున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ తవ్వకాలపై పెద్దల కన్నుపడింది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. అయితే గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా అనుమతులను రద్దు చేసింది. ఇది ప్రభుత్వానికి, పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. తాజాగా ఏఓబీ భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోవడంతో గిరిజనుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఆదివాసీలకు ఏ సమస్య వచ్చినా గిరిజన సంఘాలతో పాటు మావోయిస్టు పార్టీలు కూడా పెద్ద దిక్కుగా ఉండేవి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటానికి ప్రతిపక్షాలతో పాటు మావోయిస్టులు సైతం మద్దతిచ్చారు. ఈ ప్రభావంతోనే బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే బాక్సైట్ తవ్వకాలను చేపట్టాలంటే ముందుగా మావోయిస్టుల అడ్డు లేకుండా చేసుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే విశాఖ మన్యంతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దులో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ ఘటనలు. ఈ రోజు ప్రభుత్వము మైనింగ్ సంస్థలతో ఆ రోజు రద్దు చేసింది ఎందుకు? తన వాటా తన కమిషన్ లేదని. ఈ రోజు మళ్ళీ ఎందుకు ఇస్తుంది? కొత్త కంపెనీ పెట్టొచ్చు. ఈరోజు హెరిటేజ్ లాగా నాకు ఉపాధి కోసం నేను పెట్టానంటే రేపు ఒక మైనింగ్ కార్పొరేషన్ కూడా ఈయన పెట్టి తవ్వకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే తన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీని ద్వారా మీకు ఉపాధి చచ్చినట్టు మీరు చచ్చైనా నేను చెప్పే ఉపాధి యొక్క ఈ అభివృద్ధి నమూనాన్ని మీరు స్వీకరించండి అని చెప్పేసి బలవంతంగా ప్రభుత్వం వస్తుంది. ఇది సరైనది కాదండి. ఇది చాలా దుర్మార్గమైనది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్లను ఓసారి పరిశీలిద్దాం. మావోయిస్టు అగ్రనేత సెంట్రల్ కమిటీ కమాండర్ కుడుముల రవి అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్థానంలో ఆజాద్, గణేష్ ఇద్దరిలో ఎవరో ఒకరిని నియమించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం భావించింది. ఈ తరుణంలో ఈ ఏడాది మే నెలలో ఆజాద్ ఎన్కౌంటర్ అయ్యాడు. ఇక గణేష్ అలియాస్ వెంకటరమణ అలియాస్ ప్రసాద్ను సెంట్రల్ కమిటీ కమాండర్గా నియమించాలని భావిస్తున్న తరుణంలో తాజా ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు మావోయిస్టు మరో అగ్రనేత జాంబ్రీ. అడివంతా తిరిగే సామర్థ్యాలున్నా జీకే వీధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో త్రుటిలో తప్పించుకోవడంతో ఆయన ఇప్పట్లో బాక్సైట్ ఉద్యమం నడిపించే వీలు లేదని తెలుస్తోంది. ఇలా వరుసగా ఈ ఏడాదిలో 5 ఎన్కౌంటర్లలో అగ్రనేతలు ప్రాణాలు కోల్పోవడంతో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజా సంఘాలు అలాంటిదేమీ లేదంటున్నారు. పోలీసుల తూటాలకు ఆదివాసీ కామ్రేడ్లు బలైనంత మాత్రాన ఉద్యమం ఆగదంటున్నారు. అక్కడ ఆ కొండల మీద ఉన్నంతకాలం ఈ డిమాండ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇది ప్రజల డిమాండు. ఈరోజు బాక్సైట్ వద్దనేది ప్రజల ఉద్యమము. ఈ ఉద్యమాన్ని సహకరించే శక్తులు అనేక మంది ఉంటాయి. ఈరోజు ఒక ఉద్యమకారులు ఈరోజు వెనకపట్టు పట్టి లేకపోతే చంపివేసిన వాళ్ళని ఈ డిమాండ్ ఉన్నంతకాలం ఉద్యమకారులు పుడుతూనే ఉంటారు. ఆ ఉద్యమకారులు ఆ ఉద్యమాన్ని రక్షిస్తూనే ఉంటారు. ఆదివాసీ గిరిజనులకు జీవన్మరణ సమస్యగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలకు ఇక పెద్ద దిక్కెవరు ఉంటారన్నది ఇప్పుడు మన్యంలో గిరిపుత్రులకు ఎదురవుతున్న సవాల్. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ జిల్లా.